గుంటూరు జిల్లా నిడుబ్రోలులో కాల్పులు, రైల్వే సిగ్నల్స్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసేందుకు యత్నం, దుండగులపై కాల్పులు జరిపిన జీఆర్పీ పోలీస్. ఇవాళ భైంసా బంద్కు పిలుపు, మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుల ఎన్నికపై చర్చ, కమిషనర్ నిర్ణయంపై సభ్యుల ఆగ్రహం. పోలవరం ప్రాజెక్టుపై మరోసారి రగడ, 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామన్న చంద్రబాబు, ఫేజ్ 2 పనులు నిలిపివేయాలని తెలంగాణ లేఖ. ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలకు పిలుపు, సంస్థాగత నిర్మాణం సభ్యత్వాలపై చర్చ. ఏపీ అభివృద్ధిపై అమిత్ షాతో చంద్రబాబు చర్చలు, అమరావతికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తులు, ప్రధాని పొదుపు సూత్రాలు పాటించాలన్న ఏపీ సీఎం. ఇవాళ తాడేపల్లిలో జగన్ కీలక సమావేశం, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చలు, భేటీ తర్వాత అనంతపురం జిల్లాలో పర్యటన. బెంగాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జూన్ 1 నుంచి అమలు, హామీలపై దృష్టి పెట్టిన సీఎం సువేందు అధికారి. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స, కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. నేడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అత్యవసర భేటీ, సింగిల్ స్క్రీన్ థియేటర్ల భవితవ్యంపై చర్చ, పర్సెంటేజ్ విధానంపై అభిప్రాయ సేకరణ. తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటు, చైర్పర్సన్ గా గద్వాల విజయలక్ష్మి, సభ్యురాలిగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ. అల్మాస్పేటలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ, ఈ రోజు శోభాయాత్రకు అనుమతి లేదంటున్న పోలీసులు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం, విషవాయువులు లీకై 4గురికి తీవ్ర అస్వస్థత, థర్మల్ పవర్ ప్రాజెక్టు విభాగంలో ఘటన. మూడో దశ ఓటర్ల సమగ్ర సవరణకు ఈసీ రెడీ, త్వరలో 17 రాష్ట్రాలు 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్, మూడో దశలో 40 కోట్ల మంది ఓటర్ల జాబితా ప్రక్షాళన. ఇవాళ కేఆర్ఎంబీ కీలక సమావేశం, 2 రాష్ట్రాల నీటి వినియోగంపై సమీక్ష, తాగునీటి అవసరాలపై చర్చించనున్న కమిటీ. అయోధ్యలో పెరిగిన రద్దీ, హనుమాన్ ఆలయానికి భారీగా భక్తులు, హనుమాన్ జయంతి వేళ ప్రత్యేక పూజలు. కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు, భారీగా తరలివస్తోన్న భక్తులు, సాయంత్రం కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్ర. ఇవాళే తమిళనాడు స్పీకర్ ఎన్నిక, రేపు బల నిరూపణ చేసుకోనున్న సీఎం విజయ్, మర్యాదపూర్వక భేటీలతో టీవీకే చీఫ్ బిజీ. కేరళం సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ, ఫలితాలు ప్రకటించి వారం దాటినా వీడని సందిగ్ధత, ముఖ్య నేతలతో చర్చిస్తోన్న హైకమాండ్. బెంగాల్ మున్సిపల్ రిక్రూట్మెంట్ స్కామ్ లో యాక్షన్, మాజీ మంత్రి సుజిత్ అరెస్ట్, సుజిత్ కుమారుడికి సమన్లిచ్చిన ఈడీ. నేడు అసోం సీఎంగా హిమంత ప్రమాణ స్వీకారం, హాజరు కానున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పాల్గొననున్న చంద్రబాబు, లోకేష్. చమురు కంపెనీలకు డైలీ 1700 కోట్ల నష్టం, పెట్రోల్ ధరలు పెరుగుతాయని కేంద్రం సంకేతాలు, 60 రోజులకు సరిపడా నిల్వలున్నాయన్న రాజ్నాథ్. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ కు అగ్రస్థానం, 2-3 స్థానాల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, 4th లో సౌత్ ఆఫ్రికా, 5వ ప్లేస్ లో పాకిస్తాన్. పంజాబ్ పై ఢిల్లీ విజయం, 3 వికెట్ల తేడాతో క్యాపిటల్స్ గెలుపు, చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్.